డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT-1 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ లాగే ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్ క్లాసెస్ అయినప్పుడు మనం వెరీ బేసిక్ లెవెల్ నుంచి టీచ్ చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ ఎగ్జామ్ రాసుంటారు, దాని మీకు క్వశ్చన్ రాంగ్ పెడితే అది ఎందుకు రాంగ్ పెట్టారు, అది ఎలా మిస్ అయ్యారనేది సో మనం ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. The surface area of a cube is 726 square centimeters. Find its volume. సో ఉపరితల వైశాల్యం ఇచ్చారు, ఘన పరిమాణం అడుగుతున్నారు. ఉపరితల వైశాల్యము అంటే ఏంటి? 6a². అంటే 6a² వాల్యూ 726 అవుతే ఇది ఎన్ని టైమ్స్ పోతుందన్నా 121 టైమ్స్ పోతుంది. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 11 అవుతుంది. ఏ వాల్యూ 11 అవుతే మనకు కావాల్సింది a³ వాల్యూ. ఘన పరిమాణం అంటే a³. సో 11³ అంటే ఎంత వస్తుందన్నా 1331 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1331. So what is the sum of the least and maximum value of x? That 5-digit number 427x5. 9తో భాగించబడాలన్నా, 9తో భాగించబడాలి అంటే xకి సాధ్యమైనటువంటి చిన్న విలువ, గరిష్ట విలువ రెండింటి మొత్తం అడుగుతున్నారు. 9తో పోవాలి అంటే 5, 4, 9, 9తో పోతుంది. 2, 7 కూడా 9, 9తో పోతుంది. అంటే x ప్లేస్లో 0 పెట్టినా 9తో పోతుంది, x ప్లేస్లో 9 పెట్టినా 9తో పోతుంది. ఈ రెండింటి మొత్తం అడుగుతున్నారు. సో 0, 9 యాడ్ చేస్తే ఎంత వస్తుందన్నా 9 వస్తుంది. సో tan θ వాల్యూ ఇచ్చారు, sin θ + tan θ వాల్యూ అడుగుతున్నారు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ tan θ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఇది 2xy, ఇది x² - y² అన్నప్పుడు ఇది ఏమవుతుందన్నా x² + y² అవుతుంది. సో sin θ అంటే ఏమొస్తుంది? 2xy బై x² + y². సో tan θ అంటే ఏమొస్తుంది? 2xy బై x² - y² వస్తుంది. ఎల్సిఎం మనకు x² మనకి x² + y² అంటే x² - y² అవుతుంది. అప్పుడు x⁴ - y⁴ అవుతుంది. a + b × a - b అంటే a² - b². అంటే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదు. అప్పుడు మన ఆన్సరు ఏదర్ థర్డ్ ఆప్షన్ ఆర్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో 2xyని కామన్ తీసేద్దాం. 2xyని కామన్ తీసేస్తే ఇక్కడ x² - y² వస్తుంది, ఇక్కడ x² + y² వస్తుంది. అప్పుడు y² కి y² క్యాన్సిల్ అయిపోతే 2x² వస్తుంది. అంటే మన ఆన్సర్ అప్పుడు 4xy × x² బై x⁴ - y⁴ మిగులుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. సో సింప్లిఫికేషన్ అడుగుతున్నారు ఇక్కడ. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 9కి ఈ 9 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 8కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 8 × 8 64 వస్తుంది. 64 + 1/8 వస్తుంది. డివైడెడ్ బై ఇక్కడ 7కి 7 క్యాన్సిల్ అయిపోతుంది, 5కి 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 10 + 1/7 వస్తుంది. అప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సో 8 ఇక్కడ మనకు న్యూమరేటర్లో 8 + 8 64 కాదు, 8 + 8 16. ఇక్కడ మనకు 8 + 8 16 వస్తుంది. 16 + 1/8 కిందన 10 + 1/7, ఎందుకంటే 7కి 7 క్యాన్సిల్ అయిపోతుంది, 5కి 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో 128, 129/8
71/7 అంటే 7ని మనం 7 into 129 చేయాలి. అప్పుడు మన ఆన్సర్ 3తో ఎండ్ అవుతుంది. 3తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంటుంది న్యూమరేటర్లో. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 4. ఈ 7 న్యూమరేటర్కి వస్తుంది, ఈ 8 డినామినేటర్కి వస్తుంది. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 80 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 120 ఆర్టికల్స్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్? చూడండి, 120 ఆర్టికల్స్ అమ్ముకుంటే కానీ నీకు 80 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ రావట్లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్మెంట్ చూడగానే చెప్పొచ్చు, 120 అమ్ముకుంటే 80 వస్తున్నాయి అంటే ఖచ్చితంగా నష్టం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నష్టం వస్తుంది. అంటే 120 సేల్ చేసినప్పుడల్లా ఎంత నష్టం వస్తుంది అంటే 40 నష్టం వస్తుంది. సో 40/120 అంటే 1/3. సో 1/3 అంటే 33.33. నెక్స్ట్, సో ఆన్ సెల్లింగ్ ఏ ఐటమ్ ఎట్ సర్టన్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 25%, దెర్ ఇస్ అ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్. చూడండి, 25% తగ్గింపు ఇచ్చారు అంటే తగ్గింపు దేని మీద ఇస్తారు? ఎంఆర్పి మీద ఇస్తారు, ఎంపీ మీద ఇస్తారు. 25% తగ్గింపు ఇచ్చారంటే 75% ఉంటుంది. తగ్గింపు ఇచ్చినప్పటికీ కూడా 25% లాభం వస్తుంది. అంటే 25% లాభం వస్తుందంటే 125 రాస్తాం. లాభాన్ని దేని మీద లెక్కెడతాం? కాస్ట్ ప్రైస్ మీద లెక్కెడతాం. అడిగింది కొన్న ధరకి గుర్తించబడిన ధరకి, అంటే సిపి/ఎంపీ అడిగారు. సిపి/ఎంపీ 25 5s ఆర్స్, 25 3s ఆర్స్, అంటే ఆ 5 యువతలకు వచ్చేస్తే 3/5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3:5. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ ట్రావెల్ an equal distance with speed of 45, 50, 60. వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద రామ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ? మొత్తం దూరంలో సగటు వేగం ఎంత అని అడుగుతున్నాడు. సో 3 కూడా సమాన దూరాలు అంటున్నాడు కాబట్టి నేను టోటల్ డిస్టెన్స్ 3 అనుకుంటున్నాను. అంటే దాంట్లో 3 కూడా సమాన భాగాలు కాబట్టి 1, 1 అని తీసుకోవచ్చు. మొదటి దాన్ని 45తో వెళ్ళాడు, రెండో దాన్ని 50తో వెళ్ళాడు, మూడో దాన్ని 60తో వెళ్ళాడు. సో మనకు సగటు వేగము అంటే మొత్తం దూరం బై మొత్తం కాలం. మొత్తం దూరాన్ని 3 అనుకున్నాను. దాంట్లో ఒక భాగాన్ని 45తో వెళ్ళాడు, ఒక భాగాన్ని 50తో వెళ్ళాడు, ఒక భాగాన్ని 60తో వెళ్ళాడు. ఇప్పుడు 50కి 60కి ఎల్సిఎం 300 అవుతుంది. 300 45 15 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 3 టైమ్స్ పోతుంది. 3 టైమ్స్ ఆఫ్ 300 అంటే 900. అంటే 3 into 900 అనేది ఎల్సిఎం అవుతుంది. 900 ఎల్సిఎం అవుతుంది. 900 న్యూమరేటర్కి పంపించేసాను. 45 టేబుల్లో 20 టైమ్స్ పోతుంది. 50 టేబుల్లో 18 టైమ్స్ పోతుంది. 60 టేబుల్లో 15 టైమ్స్ పోతుంది. సో టుగెదర్ ఎంత వస్తున్నానా? అప్రాక్సిమేట్గా మనం చెప్పొచ్చు సుమారుగా. సో యావరేజ్ 45 20 టైమ్స్, 50 18 టైమ్స్, 60 15 టైమ్స్, 33 53 వస్తుంది. ఇది అప్రాక్సిమేట్గా 53 వస్తుంది. అంటే 2700/53. సో 53 5 టైమ్స్ పోతున్నానా? 53 5 టైమ్స్ అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 5తో స్టార్ట్ అవ్వాలి. 53 5 టైమ్స్ ఎంత? 55 టైమ్స్ 250, 3 5 టైమ్స్ 15, అంటే ఆల్మోస్ట్ మనకు 265 వస్తుంది. 265 పోతే ఇంకా 50 ఉంటుంది. సో 50/53 అంటే ఆల్మోస్ట్ 1 అంటే అప్రాక్సిమేట్గా 50.51. ఓకేనా? అప్రాక్సిమేట్గా. సో ఇక ఫాలోయింగ్ గ్రాఫ్ ఇచ్చానన్న. ఈ గ్రాఫ్ దేనికి సంబంధించిందంటే రిగార్డింగ్ మార్క్స్ అబ్టైన్ బై ఆల్ ద స్టూడెంట్స్ ఎట్ కాలేజ్ ఇన్ జనరల్ టెస్ట్. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గాట్ లెస్ దాన్ 40? 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళంటే వీళ్ళు వస్తారు. ఎంత వస్తున్నా? 55 35. సో 90 + 42 132. ఇది 40 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ హూ గాట్ మోర్ దాన్ 30? సో మోర్ దాన్ 30 అంటే వీళ్ళు వస్తారు. సో 40 60 100 100 + 120 120 126 వస్తుంది. 6 టేబుల్లో కానీ క్యాన్సిల్ చేస్తే 621 టైమ్స్ 622 టైమ్స్. ఈ రెండింటి మధ్య గ్యాప్ 6 ఉంది కాబట్టి 6 టేబుల్తో క్యాన్సిల్ చేస్తా. 22:21. సో సేమ్ క్వశ్చన్ తెలుగులో కూడా ఉంది నాన్న. 22:21 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సింప్లిఫికేషన్ చూడండి. సో 5 టేబుల్ ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5/5 అంటే 1 వస్తుంది. 9 టేబుల్ ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 5s అంటే 15 వస్తుంది. 6 టేబుల్ ఇది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంటూ 3/2 3 టైమ్స్ 3 3s 9. 16లోంచి ఒక 9 తీసేస్తే 7 వస్తుంది. ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్, ఒక వస్తువు ధర 2700 ఉంది, అది 3600కు పెరిగితే పెరుగుదల శాతం ఎంత? పర్సంటేజ్ చేంజ్ అడుగుతున్నాడు. మీ అందరికి కూడా తెలుసు
పర్సంటేజ్ చేంజ్ అడిగితే చేంజ్ బై చేంజ్ మార్పు ఎంత వచ్చింది, మార్పు 900 వచ్చింది. మార్పు బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100, మార్పు బై ఇనిషియల్ వాల్యూ ఎంతనా 2700 అంటే 1/3. మీ అందరికీ కూడా తెలుసు 1/3 అంటే 33 1/3. 300 మీటర్ల ప్లాట్ఫామ్ పొడవు 25 మీటర్ల పర్ సెకండ్ వేగంతో కదులుతున్న రైలు ప్లాట్ఫామ్ పై నించున్న వ్యక్తిని దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ ప్లాట్ఫామ్ దాటట్లా, ప్లాట్ఫామ్ పై నిలబడిన వ్యక్తిని దాటుతుంది. అంటే దూరం ఏమవుతుందంటే రైలు పొడవే దూరం అవుతుంది. వేగం ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. దూరము బై వేగము అంటే కాలమే, అడిగింది కూడా కాలమే, ఎంత సమయంలో. సో 25 ఎన్ని టైమ్స్ అన్నా 12 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు ద క్వాంటిటీస్ కాస్టింగ్ 25 రూపీస్ పర్ కేజీ, 35 రూపీస్ పర్ కేజీ, 45 రూపీస్ పర్ కేజీ మిక్స్డ్ ఇన్ ద రేషియో 2:3:x. సో హ్యాస్ టు గెట్ ఏ మిక్చర్ వర్త్ 40 రూపీస్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో మిక్చర్ వర్తిస్తున్నాను. ఫస్ట్ టూ పార్ట్స్ ఉంది, 25 రూపీస్ పర్ కేజీ, 2 into 25, నెక్స్ట్ 3 into 35, నెక్స్ట్ x into 45 అంటే 45x. సో డివైడెడ్ బై మొత్తం ఎంత వస్తున్నాను మనకు 5 + x వస్తుంది. ఆ రిజల్టెంట్ వాల్యూ 40 రూపీస్ అంట. సో ఇక్కడ మనకు 50 వస్తుంది, ఇక్కడ మనకు 105 వస్తుంది. ఈ 5 + x యువతలకు వస్తే 200 + 40x వస్తుంది. ఇక్కడ 155 వస్తున్నానా, ఈ 40x నూతలు తీసుకురండి, అప్పుడు 5x అవుతుంది. ఆ 200లో నుంచి ఈ 155 తీసేస్తే 45 వస్తుంది. అంటే 5x 45 అయితే x వాల్యూ 9 అవుతుంది. 2 circles are of radius 17 centimeters, 8 centimeters and the centers are 41 centimeters apart. Then find the length of the direct common tangent. DCT అడుగుతున్నారు, ఉమ్మడి స్పర్శరేఖ పొడవు అడుగుతున్నారు. సో DCT ఉమ్మడి స్పర్శరేఖ పొడవు, సో దట్ ఈస్ ఈక్వల్ DCT ఈజ్ ఈక్వల్ టు √d² మైనస్ r మైనస్ r హోల్ స్క్వేర్. D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్, వృత్త కేంద్రాల మధ్య దూరం. 6 అంటే వాటికి వ్యాసార్థాలు. సో d² 41² మైనస్ r మైనస్ r అంటే 17 మైనస్ 8 ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంతేనా? 9 కదా, 9². సో మనం చేయక్కర్లేదు, ఎందుకంటే మనకు ఒక తెలుసు, ఒకటి 9, 40, 41 అనేది ఒక పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. ఇక్కడ 41లో నుంచి 9 తీసేస్తే మనకు 40 వస్తుంది. అంటే DCT ఈజ్ ఈక్వల్ టు 40. మళ్ళీ మొత్తం కూడా చేయక్కర్లేదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు. A:B:C, A:C B అడిగాడు. ఇది కొంచెం జాగ్రత్త చూడాలి మీరు. సో నేను ఏమంటానంటే ABC తీసుకుందాం, 4, 5, BC 6, 7. ఫస్ట్ A:B:C కనుక్కుందాం. A అనేది 24 అవుతుంది, B అనేది 30 అవుతుంది, C అనేది 35 అవుతుంది. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ A రావాలి 24, దాని తర్వాత C రావాలి 35, దాని తర్వాత B రావాలి 30. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 24, 35, 30. A can do a work in 10 days, B can do the double the work in 15/2 days. So if the work together, then how much time it will take? A ఒక్కడే ఒక పని చేయడానికి 10 days పట్టింది. B డబల్ పని చేయడానికి 15/2 పెట్టిందంట. డబుల్ పని అంటే A చేసిన దానికి 2 ఇంతలు. మరి A చేసినంత చేయడానికి ఎంత టైం పడుతుంది? డబల్ పని చేయడానికి 15/2 పట్టినప్పుడు, డబల్ పని చేయడానికి 15/2 పట్టినప్పుడు ఒక పని చేయడానికి ఎంత పడుతుంది? దాంట్లో సగం టైం పడుతుంది. 2 పనులు చేయడానికి 15/2, దాంట్లో సగం చేయాలంటే 2. అంటే ఏ ఎంత చేశాడో అంత పని చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 15/4 డేస్ పడుతుంది. 2 చాక్లెట్లు తినడానికి 15/2 అంటే 7.5 minutes పట్టింది, 7.5 పట్టింది. మరి ఒక చాక్లెట్ తినడానికంటే ఆ 7.5లో మళ్ళీ /2 చేయాలి, అంటే 3.75. 3.75 అంటే 15/4. సో ఎల్సిఎం ఎంత అవుతుందో 30 అవుతుంది. సో 10 టేబుల్లో 3 times పోతుంది, 15 టేబుల్లో 8 times పోతుంది. 15 2s 4 2s 8. ఇద్దరు కలిసి అంటున్నాడు. ఇద్దరు కలిస్తే మరి ఆ 30 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతున్నాడు? 30/11. కొంత మొత్తంపై సంవత్సరానికి 6% చొప్పున చక్రవడ్డీతో 2 సంవత్సరాల్లో ఆ మొత్తం 2809 అవుతుంది. ఆ మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడు. 6% అన్నాడు కాబట్టి మొదటి సంవత్సరానికి వడ్డీ శాతం 6% ఉంటుంది. రెండవ సంవత్సరానికి 6% ప్లస్ ఈ 6% మీద మళ్ళీ 6% కనుక్కోవాలి. 6% ఆఫ్ 6% అంటే 3.6% అవుతుంది. అప్పుడు 2 సంవత్సరానికి కలిపి ఎంత అవుతుందన్న 12.36% అవుతుంది. అంటే ఇచ్చింది మొత్తం ఇచ్చాడు. అసలు 100% ఉంటుంది, అసలుకి వడ్డీ కలిపితే మనకు 112.36% వస్తుంది.
ఈ వాల్యూ మనకు 2809 ఇచ్చాడు, 2809. అయితే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు 36ని హాఫ్ చేస్తే 18 వస్తుంది, 18 హాఫ్ చేస్తే 9 వస్తుంది. ఇక్కడ కూడా 9 ఉంది. అంటే హాఫ్ చేయడం అంటే ఎప్పుడు హాఫ్ చేస్తాం, 25 ఉన్నప్పుడు చేస్తాం, ఇంటూ 25 అంటే ఎగ్జాక్ట్గా 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మీరు మళ్ళీ సర్కట్ చేస్తే మామూలుగా ఉండదు ఎవరా, అది వచ్చేది లేదు, మీ ఎగ్జామ్ అయిపోయేది లేదు. సో బాహుళకం అడుగుతున్నాడు, మోడ్ అడుగుతున్నాడు. ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే మోడ్ అవుతుంది. సో ద మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఇన్ ద గివెన్ సీక్వెన్స్ 7 గిన్ చూస్తే 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది, అసలు 7.5 లేదు. 8 చూస్తే అసలు 8 లేదు ఇక్కడ సిచ్యువేషన్లో, 6 కూడా లేదు, సీక్వెన్స్లో 7 ఒకటే కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం మీరు జాగ్రత్తగా చూస్తే 2 cos 73 sin 73 ఉంది. అంటే అది ఏ ఫార్మేట్లో ఉంది అంటే మీరు జాగ్రత్తగా చూస్తే sin of a plus b మైనస్ sin of a minus b. a plus b అంటే ఎంత వస్తున్నాను మనకు 106 వస్తుంది, sin 106. a minus b అంటే ఎంత వస్తుంది, a minus b అంటే 40, sin 40. అంటే మనందరికి కూడా తెలుసు sin of a plus b మైనస్ sin of a minus b అంటే 2 cos a sin b ప్లస్ మనకు 2 sin a sin b ఉంది. 2 sin a sin b ఎప్పుడు వస్తుంది, cos of a minus b, a minus b అంటే cos 40 వస్తుంది, మైనస్ cos of a plus b. cos of a plus b అంటే ఎంత వస్తుందన్నా, cos 106. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఉన్న డినామినేటరు మనకి ఇప్పుడు వచ్చిన న్యూమరేటరు, ఈ న్యూమరేటర్ ప్లస్ ఇది పెట్టేస్తే దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మీ ఆన్సర్ ఏమొస్తున్నానో 1 వస్తుంది. ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. సో పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు, పి ఆఫ్ ఏ బై బి అడుగుతున్నాడు. పి ఆఫ్ ఏ బై బి అంటే సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి 4/13/7/13. అప్పుడు 13కి 13 క్యాన్సిల్ అయిపోతే 4/7. నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈస్ 4 times of his son. 5 years ago the age of the father was 5 times of his son. The present age of the father is what? తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు ఉంటుంది అన్నాడు. అంటే ఖచ్చితంగా తండ్రి వయసు అనేది 4కు మల్టిపుల్ ఉండాలి. 4 టేబుల్లో పోయే ఆప్షన్ ఒకటే ఉంది, దట్ ఈస్ యువర్ ఆన్సర్. సార్ 2 ఆప్షన్స్ ఉంటే ఏం చేస్తారు సార్, తండ్రి వయసు 80 తీసుకుంటా, అప్పుడు 4 రెట్లు అంటే కొడుకు వయసు 20 ఉంటుంది. 5 సంవత్సరాల క్రితం అన్నప్పుడు కొడుకు వయసు 15 ఉంటుంది. 5 సంవత్సరాల క్రితం అన్నప్పుడు తండ్రి వయసు 75 ఉంటుంది. ఇప్పుడు 5 రెట్లు అయిందా లేదా? ఎస్, అలా వెరిఫై చేసుకోవచ్చు కావాలంటే. ఫ్రెష్ ఫ్రూట్స్ కంటైన్స్ 72% వాటర్ అండ్ డ్రై ఫ్రూట్స్ కంటైన్స్ 20% వాటర్. హౌ మచ్ డ్రై ఫ్రూట్ కెన్ బి అప్టైన్ ఫ్రమ్ 100 kg ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్? మీరు జాగ్రత్తగా గమనిస్తే 100 కిలోల తాజా పండ్లు అన్నాడు. అసలు ఈ 100 కిలోల తాజా పండ్లలో నీరు ఎంత ఉంటుందంటే 72% ఉంటుంది. అంటే 72% నీరు ఉంటుంది అంటే మిగతా 28% ఆ పల్ప్ కంటెంట్ ఉన్నట్టే కదా, పల్ప్ కంటెంట్ ఉన్నట్టే కదా. ఎస్, ఇప్పుడు మనకు కావాల్సిందంటే ఎండిన పళ్ళను ఎన్ని పొందొచ్చు అంటున్నాడు. ఎండిన పళ్ళల్లో కూడా నీరు ఎంత ఉంటుంది, 20% ఉంటుంది. అంటే ఎండిన పళ్ళల్లో కూడా 20% నీరు ఉంటుందంటే పల్ప్ ఉండేది 80%గా, పల్ప్ ఉండేది 80%గా. మరి 80% వాల్యూ ఎంతనన్నా 28. అయితే మనకు 100% వాల్యూ ఎంత? సో 24 సార్స్ అన్నా 25 సార్స్, సో 4 7 సార్స్ 5 7 సార్స్ 35. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 35. సరే 80% ఎందుకు తీసుకున్నారు సార్ అంటే ఎండిన ద్రాక్షలో కూడా 20% వాటర్ ఉంటుంది. 20% వాటర్ తీసేస్తే మిగతా 80% పల్ప్. 80% వాల్యూ 28, but 100% వాల్యూ 35. Ravi initially used to save 20% of his monthly income. Recently, monthly income was raised by 25%. His nominal savings also went by 5%. So, what is the percentage of nominal income Ravi currently save? చూద్దాం. 100% అతను ఇన్కమ్ అనుకుందాం. ఎంత సేవ్ చేస్తున్నాడు అతను? ఆదాయంలో 20% సేవ్ చేస్తున్నాడు అంటే 20 రూపాయలు ఉంటుంది, ఎక్స్పెండిచర్ 80 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఆదాయం 25% పెరిగింది అంటే 125. సో పొదుపు కూడా 5% పెరిగింది అంటే ఈ 20 మీద 5% పెరిగిందని అర్థం. 20 మీద 5% అంటే 1 పెరిగినట్టే. 1 పెరిగితే 21 అవుతుంది.
ఈ 21 అనేది 125లో ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు అంతే అనేది మన క్వశ్చన్. సో 25 4s are 25 5s are సో 84/5. సో 16 times 5.8 times అంటే 16.8% సేవ్ చేస్తున్నాడు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హార్డ్ డిస్క్ సోల్డ్ ఆన్ January 1st. హార్డ్ డిస్క్ సోల్డ్ ఆన్ January 1st. January 1st అన్న హార్డ్ డిస్క్స్ అంటున్నారు. ఎన్ని ఉన్నాయి? సో January 1st 15 ఉన్నాయి. వాట్ పర్సన్ మోర్ అంటున్నాడు. మోర్ అన్నప్పుడు మోర్ ఆర్ లెస్ అన్నప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. దాని తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో పెట్టాలి. Jan 2nd వాచెస్ నానా. సో వాచెస్ ఎన్ని 8 అంటే 8తో కంపేర్ చేస్తున్నాడు. ఈ 8 కన్నా 15 అనేది 7 ఎక్కువ. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. 7/8 అంటే 87.5 అని. 1/8 అంటే 12.5, 7/8 అంటే 87.5. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ తెలుగులో ఇచ్చారు. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. 32 మరియు 41 కసాగు x యొక్క వర్గం కంటే 9 తక్కువగా ఉంటుంది. x యొక్క ధనాత్మక విలువను కనుగొనండి. ఫస్ట్ మనం 32కి 40 కసాగు కట్టాలి. ఇవి 8 టేబుల్లో పోతాయి. స్మాలెస్ట్ నెంబర్ 4 times పోతుంది. సో 4 × 40 అంటే 160. మనకి LCM 160 వచ్చింది. సో x యొక్క వర్గం కన్నా 9 తక్కువ అన్నాడు. ఆ 9 తక్కువ అని 9ని కలిపితే ఏమవుతుందా 169. అంటే 169 కన్నా మనకు వచ్చిన LCM అనేది 9 తక్కువ. అంతే కదా. ఈ 169 దేని యొక్క వర్గమూలం నానా? 13 యొక్క వర్గమూలం. 91 అనేది 49 మరియు x² యొక్క సగటు అనుపాతం అయితే x/2 వాల్యూ ఎంత? ఇఫ్ 91 ఈస్ ద మీన్ ప్రపోర్షనల్. జాగ్రత్త చూడనా. మీన్ ప్రపోర్షన్ అంటే ఏం చేస్తాం? √AB. సో 49 × x² దట్ ఈజ్ ఈక్వల్ టు 91. 49 బయటకు వస్తే 7 అవుతుంది. x² బయటకు వస్తే x అవుతుంది. అప్పుడు 7 టేబుల్ ఇది 13 times పోతుంది. అంటే x వాల్యూ 13. x వాల్యూ 13 అయితే మనం అడిగింది x/2. x/2 అంటే 13/2 6.5. a - 1/a ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ a² + 1/a² అంతా స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఇరువైపులా వర్గమూలం చేస్తే a² + 1/a² -2 a × 1/a క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ -2 యువతలకు వస్తే +2 అవుతుంది. 1 + 2 3 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ భిన్నాల్లో ఏది పెద్దది? లార్జెస్ట్ అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే ఇలాంటి భిన్నాలు అడిగినప్పుడు శాత రూపంలో మార్చండి, పర్సంటేజెస్లో మార్చండి. సో 3/5 అంటే ఎంత? 60%. 1/20 అంటే 5% అన్నా. 13/20 అంటే 65%. 7/10 అంటే 70%. మీకు 1/15 అంటే ఏం చెప్పాను? 6 2/3 అని చెప్పాను, లేదా 20/3 అని చెప్పాను. అప్పుడు 11/15 అన్నప్పుడు ఏమవుతుందన్నా? 11 × 20 220 220/3 అవుతుంది. అండ్ దిస్ షుడ్ బి గ్రేటర్ దాన్ 30%. అన్నిటికన్నా పెద్ద ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. శంకు యొక్క ఎత్తుదన భూ వ్యాసార్థానికి సమానం అంటున్నాడు. ఎస్. ఒకసారి కానీ మీరు చూస్తే కోన్ యొక్క రేడియస్ ఎత్తు 2 ఒకటే. అంటే ఇది 6 ఉంటే ఇది కూడా 6 ఉంటుంది. సో మనకేమిచ్చాడు? ఇది 6 ఇది 6 ఉన్నప్పుడు ఇది ఏమవుతుందన్న √2r అవుతుంది. మనకేమిచ్చాడు? ఘనపరిమాణం ఇచ్చాడు. 1/3 πr²h. πr²h h అన్నా సరే ఆరే కాబట్టి r³ అని రాశాను. 1/3 πr³. దట్ ఈజ్ ఈక్వల్ 72π. పైకి పై క్యాన్సిల్ అయిపోతే 3 అవుతలేకపోతే 216 అవుతుంది. r³ ఈజ్ ఈక్వల్ 216 అంటే r వాల్యూ 6 అవుతుంది. ఎందుకంటే 6³ కాబట్టి. ఇప్పుడు మనకు కావాల్సింది వైశాల్యం ఎంత? వక్రతల వైశాల్యం కావాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πrl. ఆప్షన్స్లో π ఉంది, మనకు పని లేదు. r అంటే 6, l అంటే √2r, √2 × 6, 6 × 6 36, 36 √2. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే a + a³ వాల్యూ అడుగుతున్నారు. అన్ని కూడా ఆప్షన్స్ 4 మల్టిపుల్సే ఉన్నాయి చూడండి. అన్ని ఆప్షన్స్ కూడా 4 మల్టిపుల్సే కామన్గా. అందుకని నేను a ఈజ్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేసి చూస్తాను. ఇది సాటిస్ఫై అయిందంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 4³ 64, 3a² 3a² అంటే 48, 3a 12, 12 + 48 60, 60 + 64 124 సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ మనం ఆ a వాల్యూ 4ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 4³ అంటే 64 + 4 68. √3 × tan 45. tan 45 అంటే 1a. sec 60, cos 60 అంటే 1/2, sec 60 అంటే 2. So your answer is what? √3 - 2. Option 3 is the right answer.
ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.